శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఓం శాంతి. మురళీ డేట్ 25/11/2025. మధురమైన పిల్లలారా, ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలనే చింత ఉంచుకోండి. ఏ విధమైన లోపము మిగిలిపోరాదు. మాయ మీతో తప్పులు చేయించరాదు. ప్రశ్న: పిల్లలు మీ నోటి నుండి ఏ శుభప్రదమైన మాటలు సదా వస్తూ ఉండాలి? జవాబు: మేము నరుణ్ నుండి నారాయణ్గా అవుతాము, తక్కువ పదవి వారిగా అవ్వము. మేము విశ్వానికి అధికారులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ అవుతాము. ఈ మాటలు సదా మీ నోటి నుండి వస్తూ ఉండాలి. కానీ ఈ గమ్యము చాలా ఉన్నతమైనది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండాలి. లక్ష్యాన్ని గమ్యాన్ని ముందుంచుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. ఓం శాంతి. ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయి కూర్చొని తండ్రిని స్మృతి చేయమని సోదరీ సోదరులందరికీ తెలపండి. తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ స్మృతిని కలిగించాలి. మనమంతా ఆత్మలము. మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారని స్మృతి మీకు లభిస్తుంది. మనం కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటూ ఉన్నాము. తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారం తీసుకొని వాటి ద్వారా మొట్టమొదట తండ్రి స్మృతి చేయమని చెప్తారు. ఇది భక్తి మార్గం కాదని జ్ఞాన మార్గమని పిల్లలకు అర్థం చేయించబడింది. జ్ఞానం కేవలం ఒక జ్ఞానసాగరుడు పతిత్ పావనుడు మాత్రమే ఇవ్వగలరు. మీకు మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది చాలా అవసరము. ఇతర ఏ సత్సంగాలలో ఎవరికి ఇలా చెప్పడం రాదు. ఈనాడు నకిలీ సంస్థలు చాలా వెలిశాయి. మీ ద్వారా విని ఇతరులు ఈ విషయాలు చెప్పినా వారు వాటిని అర్థం చేసుకోలేరు. ఇతరులకు అర్థం చేయించే తెలివి వాళ్ళకి ఉండదు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని తండ్రి పిల్లలు మీకు మాత్రమే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది పాత ప్రపంచమని
వివేకం కూడా చెప్తుంది. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి చాలా తేడా ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయమని కూడా పిలుస్తారు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అనే వాక్యం ఉన్నది. దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహ సంబంధాలు మొదట ఉండేవి కావు. ఆత్మ అయిన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి. గాయనం కూడా ఉంది. దీని అర్థము మనుషులకు తెలియదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా తెలుసు. స్మృతి యాత్ర ద్వారా లేక స్మృతి బలం ద్వారా మనం పావనంగా అవుతూ ఉన్నాము. ఇది రాజయోగ బలము, వారిది హఠయోగము. దానివల్ల మనుషులు కొంత సమయానికి మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. సత్యయుగంలో మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. అక్కడ హఠయోగం చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడి చీచీ ప్రపంచంలో చేస్తూ ఉంటారు. ఇది పాత ప్రపంచము. సత్యయుగం కొత్త ప్రపంచము ఏదైతే గతించిపోయిందో అందులో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. మేలుకోండి ప్రేయసీలారా, మేలుకోండి పాట కూడా ఉంది కదా. నవయుగం అంటే సత్యయుగము, పాతయుగమనగా కలియుగం. ఇప్పుడు దీనిని సత్సంగమని అనరు. ఇప్పుడు ఇది కలియుగమని మీరు సత్యయుగం కొరకు చదువుతున్నారని తండ్రి స్మృతి ఇప్పించారు. ఈ విధంగా చదివించేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుందని చెప్పేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. పిల్లలు మీకు ప్రతి విషయం స్మృతి ఇప్పించబడుతుంది. నిర్లక్ష్యం చేయరాదు. బాబా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వృత్తి వ్యాపారాలు కూడా చేయండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావించి చేయండి. వ్యాపారాలలో కొంచెం కష్టం ఉంటుంది. అందుకే ఎంత సమయం లభిస్తే అంత సమయం స్మృతిలో కూర్చోండి. అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇక వేరే ఉపాయం ఏదీ లేదు. మీరు కొత్త ప్రపంచం కొరకు రాజయోగము నేర్చుకుంటున్నారు. అక్కడకు ఇనుప యుగంలోకి ఆత్మ వెళ్ళలేదు. ఆత్మకు గల రెక్కలను మాయా విరిచేసింది. ఆత్మ ఎగురుతూ ఉంటుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అన్నిటికంటే తీవ్ర వేగం గల రాకెట్. కొత్త కొత్త విషయాలు విని పిల్లలు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మ ఎంతో చిన్న రాకెట్. అందులో 84 జన్మల పాత్ర రచించబడి ఉంది. ఇటువంటి విషయాలు మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటే ఉత్సాహం కలుగుతుంది. స్కూల్లో విద్యార్థులు బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా. మరి మీ బుద్ధిలో ఇప్పుడు ఏమున్నది? బుద్ధి అనేది శరీరంలో ఉండదు. మనస్సు, బుద్ధి అనేది ఆత్మలో ఉంటాయి. ఆత్మే చదువుతుంది. ఉద్యోగం మొదలైనవన్నీ ఆత్మనే చేస్తుంది. శ్రీబాబా కూడా ఆత్మనే, కానీ వారు పరం శ్రేష్ఠులు అని అంటారు. వారు జ్ఞానసాగర్లు. వారు చాలా చిన్న బిందు స్వరూపం. ఇది కూడా ఎవరికీ తెలియదు.
ఆ తండ్రిలో ఉన్న ఆ సంస్కారమే పిల్లలు మీలో నింపబడుతుంది. ఇప్పుడు మీరు యోగ బలంతో పావనంగా అవుతున్నారు. అందుకు పురుషార్థం చేయాల్సి పడుతుంది. చదువులో ఫెయిల్ అవ్వరాదని చింత ఉంటుంది. ఆత్మ మనము సతో ప్రధానంగా అవ్వాలనేదే ఇందులోని మొదటి విషయము. ఏ లోపము ఉండరాదు, లేకుంటే పాస్ అవ్వలేరు. మాయ మిమ్మల్ని అన్ని విషయాలలో మరిపింప చేస్తుంది. చార్టు పెట్టాలని పూర్తి రోజంతటిలోనూ ఎలాంటి ఆసురి పనులు చేయరాదని ఆత్మ కోరుకుంటుంది. కానీ మాయ చార్ట్ రాయలేదు. మీరు మాయ పంజాలోకి వచ్చేస్తారు. లెక్కాచారం ఉంచాలని మనస్సు చెప్తూనే ఉంటుంది. వ్యాపారస్తులు సదా లాభ నష్టాల ఖాతా వ్రాస్తూ ఉంటారు. ఈ చార్టు చాలా పెద్ద లెక్కాచారము. 21 జన్మల సంపాదన. ఇందులో నిర్లక్ష్యం చేయరాదు. పిల్లలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ బాబాను పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో స్వర్గంలో కూడా చూస్తారు. బాబా కూడా చాలా పురుషార్థం చేస్తారు. ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. బాబా స్మృతిలో స్నానం చేస్తాను, భోజనం తింటాను, అయినా మర్చిపోతూనే ఉంటాను, మళ్ళీ స్మృతి చేస్తూ ఉంటాను. ఈ బాబా చెప్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. గీతలో కూడా దేహ సహితంగా దేహ ధర్మాలను వదిలేయండి అని చెప్తారు కదా. ఇక మిగిలింది ఆత్మయే దేహాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావించింది. ఆత్మనే పతితంగా తమో ప్రధానంగా అయింది. ఆత్మ నిర్లేపని మనుషులు చెప్తారు. ఆత్మనే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని కూడా అంటారు. కాబట్టి ఆత్మకు ఎలాంటి లేప్ చేప్ అంటే కర్మఫలము పాప పుణ్యాలు అంటుకోవని అంటారు. తమో గుణం గల మనుషులు తమో గుణ విద్యను నేర్పిస్తారు. సతోగుణం కలవారు చేయలేరు. భక్తి మార్గంలో తమో ప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి ఆ తర్వాత రజో తమోలోకి వస్తాయి. నిర్మాణము వినాశము రెండూ జరుగుతాయి. తండ్రి కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చేయిస్తారు. ఆ తర్వాత పాత ప్రపంచం వినాశమవుతుంది. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని రచించేవారు. ఈ పాత ప్రపంచం మార్పు చెంది కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు. వీరు కొత్త ప్రపంచానికి అధికారులు. త్రేతాయుగాన్ని కూడా కొత్త ప్రపంచమనే అనరు. కలియుగాన్ని పాతదని, సత్యయుగాన్ని కొత్తదని అంటారు. కలియుగ అంతము, సత్యయుగ ఆదిని సంగమయుగమని అంటారు. కొంతమంది MA BA చదువుకుంటే ఉన్నతంగా అవుతారు కదా. మీరు ఈ చదువు ద్వారా ఎంతో ఉన్నతంగా అవుతూ ఉన్నారు. వీరిని ఇంత ఉన్నతంగా తయారు చేశారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకున్నారు. మీకు అందరి జీవిత చరిత్రలో తెలుసు. ఇది జ్ఞానము. భక్తిలో జ్ఞానం లేదు. కేవలం కర్మకాండను నేర్పిస్తారు. భక్తి చాలా ఎక్కువగా ఉంది. ఎంతగానో వర్ణన చేస్తారు. చాలా అందంగా కనిపిస్తుంది. బీజంలో అందమే ఉంటుంది. ఇంత చిన్న బీజము పెద్ద వృక్షంగా అవుతుంది. ఇది భక్తి వృక్షము.
అపారమైన కర్మకాండ ఉన్నది. జ్ఞానం అనేది ఒక గుళిక. మన్మనాభవ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు. ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని మీరు అంటారు కదా. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖీలుగా అవుతారు. రామరాజ్యంలో అందరూ పావనంగా సుఖంగా ఉంటారు. రామరాజ్యము రావణరాజ్యము పేర్లైతే ఉన్నాయి. రామరాజ్యం గురించి పిల్లలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. 84 జన్మల రహస్యం కూడా మీకు తప్ప ఎవరికీ తెలియదు. భగవాను వాచ మన్మనాభవ అని అంటారు. అయితే 84 జన్మలు పూర్తిగా ఎలా తీసుకుంటారో ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. గీతను వినిపించే వారికి వద్దకు వెళ్ళి గీతను గురించి వారు ఏం చెప్తారో వినండి. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం మెదులుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను కలిశావా అని బాబా అడిగితే కల్పకృతం కలిశాము అని అంటారు. బాబా అడిగినప్పుడు అర్థసహితంగా వివరంగా చెప్తారు. అంతేకాని కేవలం చిలక పలుకుల వలె చెప్పరు. ఎందుకు కలుసుకున్నారు, ఏం పొందుకున్నారు? బాబా మళ్ళీ అడిగినప్పుడు విశ్వరాధ్యాన్ని పొందుకున్నాం బాబా అని మీరు చెప్పాలి. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. నరుడి నుండి నారాయణుడిగా అయ్యామని మీరంటారు. కానీ విశ్వానికి అధికారులుగా అయ్యామని చెప్పవచ్చు. అంటే రాజులు రాణులు దైవీ వంశము ఉంటాయి. కొత్త ప్రపంచానికి యజమానులుగా రాజా రాణి ప్రజలు అందరూ అవుతారు. దీనినే శుభం పలకటం అని అంటారు. నరుడి నుండి నారాయణుగా అవుతాము, తక్కువగా అవ్వము. పిల్లలు పూర్తి పురుషార్థం చేయండి తండ్రి అంటారు. ఈ స్థితిలో నేను ఉన్నత పదవి పొందుకుంటానా లేదా? ఎంతమందికి మార్గం చూపించాను? ఎంతమంది అందులకు ఊతకర్ర అయ్యాను? మీ లెక్కాచారాన్ని కూడా చూసుకోవాలి. సేవ చేయకుంటే ప్రజల్లోకి వెళ్తామని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను శరీరం వదిలేస్తే ఏ పదవి పొందుతాను? మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. ఇది చాలా గొప్ప గమ్యము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు స్మృతే చేయటం లేదు కాబట్టి లెక్కాచారం రాసి ఏం చేస్తాంలే అని భావిస్తారు. దాన్నే హార్ట్ ఫెయిల్ అని అంటారు. వారు అలాగే చదువుతూ ఉంటారు, చదువుపై గమనముంచరు. అంతా నాకే తెలుసు అని అనుకోరాదు. అలా అనుకుంటే చివర్లో ఫెయిల్ అయిపోతారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం కేటాయించి స్మృతిలో ఉండేందుకు శ్రమ చేయాలి. ఎలాంటి ఆసురీ కర్మలు చేయరాదు. స్వకల్యాణము ఇతరుల కళ్యాణం చేయాలి. మీరు చదువుకుంటూ ఇతరులను చదివించాలి. నాకే అంతా తెలిసి అనుకోరాదు. స్మృతి బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము: ప్రేమ మరియు గౌరవాలను త్యాగం చేయటం ద్వారా అందరి ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వం యొక్క భాగ్య విధాత భవ. తండ్రి నామరూపాలకు భిన్నమైన అంటారు, కానీ అందరికంటే తండ్రి పేరుకు గాయనముందో
అలా మీరు కూడా అల్పకాలిక పేరు మరియు గౌరవం నుండి భిన్నంగా అయినట్లయితే సదాకాలం కొరకు అందరికీ ప్రియంగా స్వతహాగా అవుతారు. ఎవరైనా పేరు గౌరవాల బికారితనాన్ని త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతలు అవుతారు. కర్మఫలమైతే స్వతహాగా మీ ముందుకు సంపన్న స్వరూపంలో వస్తుంది. అలా అయ్యేందుకు అల్పకాలిక ఇచ్ఛా మాత్రం అవిద్యగా వండి కచ్చా ఫలాన్ని తినకండి. దాన్ని త్యాగం చేస్తే భాగ్యం మీ వెనుక వస్తుంది. స్లోగన్: పరమాత్మ తండ్రి యొక్క పిల్లలైతే బుద్ధి రూపీ పాదము సదా సింహాసనాధికారిగా ఉండాలి. అవ్యక్త సూచన: ఏ సేవకైనా ప్లాన్ తయారు చేస్తారు. భలే చెయ్యండి, ఆలోచించండి, కానీ ఏమవుతుంది అని ఇలా ఆశ్చర్యవంతులై చేయకండి. విదేహిగా సాక్షిగా ఉంటూ ఆలోచించండి. ప్లాన్ తయారు చేశారు, అయితే ప్లేన్ స్థితిలో తయారు చేసుకుంటే నడవండి. స్థితి కూడా అవసరము. విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది. మేఘాలు వచ్చిపోయినట్లు విదేహీగా ఉన్నవారు అచల్ అడోల్గా ఉండి ఆట చూస్తూ ఉంటారు. ఓం శాంతి. ఇది సుగంధము నిండిన పూవనం, ఇది శుద్ధాత్మలందరి సంగమం. ఇది సుగంధము నిండిన పూవనం. మందలి సౌఖ్యమిది. ఇది శుద్ధాత్మలందరి సంగమం. ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం. ఇది సుగంధము నిండిన పూవనం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. ఇది శుద్ధాత్మలందరి సంగమం. ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం. ఇది సుగంధము నిండి